ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నంపై ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. అతను ఎలాంటి విషయం తాగలేదని వైద్యులు నివేదికిచ్చారు. లైంగిక కేసు నుంచి తప్పించుకునేందుకే నాటకమాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఎన్పీఏను కుదిపేసిన లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలు చేపట్టబోతున్న ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి మీద తాజాగా ఆయన చేసినట్లు ప్రచారం జరిగిన ఆత్మహత్యాయత్నంపై వైద్యుల నివేదిక కొత్త అనుమానాలకు తెరలేపింది. ఉదయ్ కృష్ణారెడ్డి విషం లేదా శానిటైజర్ సేవించలేదని, కేవలం అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయినట్లు వైద్యుల పరీక్షలో వెల్లడయ్యింది. దీంతో కేసుపై సానుభూతి సంపాదించేందుకు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం సృష్టించే ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న అనంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి గురై అమీర్పేట్లోని స్నేహితురాలి గదికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ఆహారం తీసుకోకుండా అధిక మద్యం సేవించడంతో స్పృహ కోల్పోయినట్లు సమాచారం. గదిలో శానిటైజర్ సీసా, ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని భావించి ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల పరీక్షల్లో రక్తంలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని స్పష్టమవడంతో ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆసుపత్రిలో చేరే ముందు ఉదయ్ కృష్ణారెడ్డి 2 పేజీల లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అందులో పేర్కొన్నాడు. బాధిత అధికారినితో తనకు ఏడాది కాలంగా పరస్పర అంగీకారంతో సంబంధం ఉందని, ఆ విషయానికి సంబంధించిన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. తన ఆత్మహత్యాయత్నానికి ఆ మహిళా ట్రైనీతో పాటు మరో 4 కారణమని కూడా ఆరోపించాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులోని ఆరోపణలు, నిజానిజాలపై పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ తన ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసభ్యకరమైన సందేశాలు పంపడమే కాకుండా తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని తన భర్తకు పంపిస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన అకాడమీ ప్రతిష్టకు సంబంధించినది కావడంతో ఎన్పీఏ యాజమాన్యం అత్యంత సీరియస్ గా స్పందించింది. ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ ప్రారంభించింది. కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే కేంద్ర హోంశాఖకు నివేదిక పంపి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. అత్తాపూర్ పోలీసులు అకాడమీ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, వాట్సాప్ చాట్లు, మొబైల్ ఫోన్లను పరిశీలిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్ గా పనిచేసి కష్టపడి ఐపీఎస్ గా ఎంపిక కావడం వల్ల ఒకప్పుడు వేలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఆయనపై నమోదైన ఈ ఆరోపణలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు ఇప్పటికే సంచలనం సృష్టించాయి.